నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? మనం స్కూల్లో బుక్ కట్టలనే కదా తీసేవాళ్ళం. ఈ రోజుల్లో కుర్రాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు. ఏం చెప్తే పిల్లల్ని ఇలా చూడొచ్చో వాళ్ళకి బాగా తెలుసు. మండిపోయి చెప్తున్నాను, మన 5 years వెనక్కి. ఏంటి నిజం? కొన్ని రోజుల క్రితం జనా నీ బర్త్డేకి ఏం కావాలని అడిగితే చెప్పింది చూడు. నువ్వేమైనా నేను ఓపెన్ చేస్తున్నది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నప్పుడు లైక్ లవర్స్ కొరాలు ఉంటుంది. గిఫ్ట్ కంటే గిఫ్ట్ ర్యాపర్ ఎప్పుడు ఇంపార్టెంట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. మన బీచ్ని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు బేబీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. మనం పాపలతో డ్యాన్స్ చేస్తే చాలు అనుకుంటే వీళ్ళు బట్టలు లేని వాళ్ళతో ఇస్తున్నారు. పిచ్చోళ్ళు మాట్లాడుతామేంటి? వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతున్నారు, మనం గరాజీకి వెళ్ళిపోతున్నాం. ఫన్ ఎక్కడ దొరుకుతుందని వెతికి గ్రూప్ అది. ఫన్ అనే మాట వస్తే వాళ్ళు నేర్చుకోవాల్సిందే మన దగ్గర. ఒకే వయసు వాళ్ళందరూ కలిసి డోమ్లో ఉండిపోతున్నారు. బాధపడకండి, ఆ ఎన్పిసి వాళ్ళు అసలు ఏమీ చెయ్యరు. డిస్టెన్స్ అనేది ఒకటి ఉండేసింది కదా. నోవా ఇక్కడ ఉంటుంది, తమరు ఇంటర్న్షిప్ అది ఇదని బయటూరు వెళ్తుంటారు. జన్నా మెడికల్ చదువుతున్నానని ఊపుకుంటూ పోతుంది, నేను నెత్తిలో గుడ్డేసుకుని గరేజ్లో కూర్చోవాలి.